రెండు లారీలు ఢీకొని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెం సమీపంలో చోటు. జాతీయ రహదారిపై వెళ్తున్న రెండు లారీలు ఒక్కసారిగా బలంగా ఢీకొన్నాయి. ఢీకొన్న వెంటనే వాహనాలకు మంటలు అంటుకుని క్షణాల్లో భగ్గుమన్నాయి. ఈ మంటల్లో చిక్కుకుని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. రాత్రివేళ డ్రైవర్లలో నిద్రమత్తు, అలసట జాతీయ రహదారులపై ఇలాంటి ఘోర ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి. మరోసారి రహదారి భద్రతపై ఘటన హెచ్చరికగా నిలుస్తోంది.